మీకు వాల్ కేర్ గురించి ఏది బెస్ట్ యూస్ చేస్తే బాగుంటుంది? దాంట్లో కూడా రకాలు ఉంటాయా వాల్ కేర్లు, లేకపోతే అన్నీ ఒకటే వాల్ కేర్? సో వాల్ కేర్లో వచ్చేసరికి మనకి చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకే సో జేకే, బిర్లా, ఆ తర్వాత మీకు బైసన్, ఓకే. ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ, వీళ్ళు చాలా రకాల. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ వచ్చేసరికి టెక్నాలజీ అండి. ఇప్పుడు అన్ని వాల్ కేర్స్ లోకల్లో కూడా దొరుకుతాయి వాల్ కేర్స్. ఓకే సో బేసికల్గా వాల్ కేర్ ఎందుకు అంటే నార్మల్గా రఫ్ ఉంటుంది. ఈ ఈ గోడ ఉందనుకోండి, గోడ మీరు ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత రఫ్ సర్ఫేస్ ఉంటుంది. అది స్మూత్ సర్ఫేస్ లా కావాలి అనుకుంటే అప్పుడు మీరు వాల్ కేర్ యూస్ చేస్తే స్మూత్ గోడలో స్మూత్నెస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి అనుకోండి సూట్ వేసుకున్నట్టు, ఒక బిల్డింగ్కి సూట్ వేసినట్టు వాల్ కేర్ వేస్తే అంత అందంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి చాలా రకాల కంపెనీస్ ఉన్నాయండి వాల్ కేర్కి సంబంధించి. ఏషియన్ కానీ, బర్జర్ కానీ, అలాగే జేకే, బిర్లా, వీళ్ళు చాలా కంపెనీస్ అయితే వాల్ కేర్కి. కానీ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు ఏ వాల్ కేర్ అన్నా వాడండి, ఏ కంపెనీ వాల్ కేర్ అన్నా వాడండి, ప్రాబ్లం లేదు. మీరు కనుక ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయగలిగితే వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ యూస్ చేయండి. డాంప్నెస్ రాకుండా. అవును. నేను రీజన్ ఏంటంటే ఎందుకు వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ వాడమని చెప్తున్నానంటే, నార్మల్ వాల్ కేర్ మీకు 9 feet ఇచ్చింది అనుకోండి, 9 feet కవరేజ్ ఇచ్చింది. ఈ వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ మీకు ఆల్మోస్ట్ 13 to 14 feet కవరేజ్ ఇస్తుంది 2 coatings మీద. కాస్ట్ చూసుకుంటే మీకు నార్మల్ వాల్ కేర్ ఒక 700-800 పడింది అనుకోండి, ఈ వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ 1300, అరౌండ్ 1200-1300 పడుతుంది వస్తుంది. కానీ తద్వారా మనకి కవరేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్గా కాస్ట్ చూసుకుంటే ఒక 20% వేరియేషన్ వచ్చేది. సో అందుకని మీరు ఆ 20% చూసుకోకుండా డైరెక్ట్గా వాటర్ ప్రూఫ్ వాల్ కేర్కి వెళ్ళిపోండి. అది ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ రెండింటికి వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ వాడడం వల్ల మనకి మంచిది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎక్స్టీరియర్కి ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ వాల్ కేర్ వాడండి. వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది బిల్డింగ్ ఎక్స్టీరియరే కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ అనేది కొద్దిగా రిడక్షన్ అనేది వస్తుంది వాల్ కేర్ వాడడం వల్ల. ఎట్ ది సేమ్ టైం బిల్డింగ్ అందంగా కనిపిస్తుంది. థర్డ్ ఇది ప్రొటెక్షన్, వాటర్ నుండి ప్రొటెక్షన్ వస్తుంది. జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పెయింట్ కూడా మనకి వాటర్ ప్రూఫే. నార్మల్గా ఎమల్షన్ ఏదైతే టాప్ కోట్ వేస్తామో అది వాటర్ ప్రూఫే. దానివల్ల మళ్ళీ ప్రైమర్ ఎందుకు వాటర్ ప్రూఫ్ వాడాలి, వాల్ కేర్ ఎందుకు వాటర్ ప్రూఫ్ వాడాలి అని చెప్పి జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు. పెయింట్ అనేది కొంతవరకు మాత్రమే మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు కంటిన్యూస్గా వాన పడతా ఉందనుకోండి, ఆ డ్యామ్నెస్ అనేది గోడలకు ఖచ్చితంగా అబ్జర్వ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం అనేది వాల్ కేర్ కనుక ఉంటే అది కొంతవరకు రెక్టిఫై అవుతుంది. ఆల్మోస్ట్ మీరు కనుక ఇప్పుడు ఇనీషియల్గా పెయింట్స్ మీద కొద్దిగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే వాటర్ ప్రూఫ్ వాల్ కేర్, వాటర్ ప్రూఫ్ ప్రైమర్, ఎమల్షన్, కొద్దిగా నార్మల్ ఎమల్షన్ ఒక 5 years తీసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ బిల్డింగ్ లైఫ్ పెరుగుతుంది. లోపల బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ మీకు ఓవరాల్గా ఒక 10 years దాకా లైఫ్ పెంచినట్టే బిల్డింగ్.